నేను చాలా సున్నితమైన వాడిని. నీకన్నా భయం నాకే ఎక్కువ. ఆత్మల కన్నా అమ్మాయిని చూస్తేనే భయం ఎక్కువ. ఆ భయం పోవడానికి ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పినట్లు చెయ్యి ప్లీజ్. నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. ఆత్మలు కూడా భయపడతాయా? నేను వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? చెప్తా, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చేయలేను. చూసి నా అంతాన్ని చూసి చేసుకో. నేను చెప్పినట్టు చేయి. నేను చేయలేను. చేసుకో. చూసి నా అంతాన్ని చూసి చేసుకో. చాలా మళ్ళీ చెప్పు. చాలా అందంగా ఉన్నా. సుందర్ 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 నువ్వంటే పిచ్చని చెప్పు. సుందర్ నువ్వంటే పిచ్చి. నన్ను చూడు. ఫేస్ లో రొమాన్స్. అంతే 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 అంతే. సుందర్ నువ్వంటే పిచ్చి. నన్ను చూడు. సుందర్ సుందర్ అందంగా ఉన్నానా? అందంగా ఉన్నానా? కళ్ళు మూసుకోకు, కళ్ళు తెరవ్వే. అయిపోయిందా నీకు? నన్ను చూసానా? సూపర్. ప్రపంచంలో ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదు. ఏ తప్పు చేశానో తెలీదు, ఎవరితో చేశానో తెలీదు, ఎప్పుడు చేశానో తెలీదు. తెలీదు తెలీదు తెలీదు. ఎవరు?
అనే పరిస్థితి ఎంత నరకమో నాకు మాత్రమే తెలుసు. ఇక నాకు చావు తప్ప వేరే దారి లేదు. అసలు వేడి కాదండి. బతికి ఏది సాధించలేనప్పుడు చచ్చిపోవడం బెటర్. చచ్చి కూడా ఏది సాధించలేనప్పుడు బతికేయడం బెటర్. నాన్న, ఆపు నాన్న. ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పిచ్చోళ్ళలాగా. నాన్న నువ్వు బయటకు వెళ్ళావు, రాలేదు. ఏం చేయాలో తోచక. నాన్న, రోజంతా నీ పెళ్ళం అయిపోయింది నాన్న, 5 నిమిషాలు చీర ఉతికేసి. ఆకలిస్తుంది నాన్న, ఏదైనా పెట్టు. అయ్యో ఆకలిస్తుందా? ఇది ఉతికేసి అన్నం పెట్టి తీసుకొస్తాను. ఇక్కడే ఉండని, నేను వచ్చి ఉతుకుతా. ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా అమ్మా, నిదానంగా ఉతుకు, చిరిగిపోతుంది. మీ అమ్మ చూస్తే కోపడుతుంది. నాన్న, ఎప్పుడో ఎవరితోటో లేచిపోయిన దాని గురించి రోజు బాధపడటం ఎందుకు నాన్న? తిన్ను. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఆవిలాగా నేను వదిలి ఎక్కడికి వెళ్ళిపోను. తిన్నా. తన సుఖాన్ని చూసుకుని వెళ్ళిపోయిన దాని మీద నీకెందుకు నాన్న అంత ప్రేమ? అలా అనకమ్మా, అమ్మ కదా. అదే నువ్వు 30 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాలి. తలసేమియా జబ్బు గురించి నీకు ఆల్రెడీ బాగానే తెలుసు సార్. ఈ జబ్బు వల్ల నువ్వు త్వరగా నీరసించిపోతావు కాబట్టి నీ శక్తిని అంతా వేస్ట్ చేసుకో మాకు.
నీ పనులన్నీ వేరే వాళ్ళతో చేయించుకో. ఓకే సార్. ముఖ్యంగా ఏ పనికి టెంప్ట్ గా మాకు. పని అంటే ఏటి అర్థమైందిగా? ఏటి అర్థమైందా? సార్ మీకు తెలిసిన నా పేరు రవి, నాకు ఇంకో పేరు ఉంది సార్, ఆ? టెంప్ట్ రవి. టెంప్ట్ రవి? సార్ నా ముందు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్స్పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్, టెంప్ట్ అయిపోతాను. ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నా. యూట్యూబ్లో పెట్టినాయనా. నెక్స్ట్ రాధ, బి పాజిటివ్. నెక్స్ట్ గూడూరు వెంకట నాగశేఖర్ రెడ్డి. నాదే సార్. సార్ ఒకటి సరిపోదు సార్. నా రక్తం దాగరా. నెక్స్ట్ ఏ గ్రూప్ రా? తెలీదు సార్. ఒరే ఆబ్సెంట్, నీది ఏ నెగిటివ్ రా? ఏ నెగిటివ్ ఏమండి సార్? నెక్స్ట్ మంత్కి మీరు అంతా డోనర్స్ ఎత్తుక్కోండి.